కేదార్ని ఈ ఇంటి కొడుకుగా వారసుడిగా ఒప్పుకుందాం బాబాయ్ అని కౌశికి చెప్తుంటే అప్పుడే నిషి వైజయంతి యువరాజ్ అక్కడికి వచ్చి ఎవరితో ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా, అది జరగని పని అని వాళ్ళు వాదిస్తూ ఉంటారు. అవును, నేను అస్సలు ఒప్పుకోను. చిన్నప్పటి నుంచి ఈ ఇంటికి వారసుని నేను, ఈ ఆస్తి అంతస్తు అన్నీ నాకు నని చెప్పి ఇప్పుడు ఆ కేదార్ ఈ ఇంటి వారసుడని ఒప్పుకుంటే నేనెందుకు చూస్తూ ఊరుకుంటాను అని యువరాజ్ అంటే, ఆ పెద్దాయన వచ్చినప్పుడు ఆయన్ని కూర్చోపెట్టి మాట్లాడి ఉంటే కొంచెమైనా విని ఉండేవాడేమో. నువ్వేం చేశావో నీకు తెలీదా యువరాజ్, ఇప్పుడు సాక్ష్యాలు తీసుకొని పోలీస్ స్టేషన్ మీడియా ఎక్కితే పోయేది మన పరువే అని కౌశికి అంటే, ఆ సాక్ష్యాల్ని లేకుండా చేద్దామని యువరాజ్ అంటాడు. నోరు మూసుకో యువరాజ్, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతోందా అని కౌశికి తిడుతూ ఉంటుంది. చూడండి వదిన, ఆ కేదార్ని మాత్రం ఈ ఇంటి వారసుడుగా ఒప్పుకునేదే లేదు. నాకు కావాల్సింది ప్రేమాభిమానాలంటూ ఆస్తి అంతస్తు కోసమే ఇక్కడికి వచ్చాడు. మేమైతే అస్సలు ఒప్పుకోము అని వార్నింగ్ ఇస్తారు. చూడుబ్బా, నువ్వు ఒప్పుకున్నావే అనుకో, నా శవం ఈ ఇంటి నుంచి లేచి వెళ్తుంది అని వైజయంతి వార్నింగ్ ఇస్తుంది. ఏం చేద్దాం యువరాజ్ అని నిషి అంటే, ఆ ముసలోడి దగ్గరున్న సాక్ష్యాల్ని నేను మాయం చేస్తాను. ఆ ముసలోడు సాక్ష్యాలు తీసుకొని వెళ్తే కదా అని యువరాజ్ అంటే, ఆ ముసలాన్ని ఏమైనా చేస్తే ఆ జగదాత్రి కేదార్ ఊరుకుర్రా అబ్బోడా అని వైజయంతి అంటే, ఏం భయపడకమ్మా, నేను ఆ ముసలాన్ని ఏమీ చేయను, సాక్ష్యాలను మాత్రమే మాయం చేస్తాను, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని యువరాజ్ అంటాడు. తర్వాత దాత్రి కుర్చీలో కూర్చొని రిలాక్స్ అవుతూ చిల్ అవుతూ ఉంటుంది. అప్పుడే ఎస్ ఎస్ అంటూ కేదార్ గెంతులు వేస్తూ అక్కడికి వస్తాడు. ఏంటి సార్ ఏమైందని దాత్రి అడగటంతో, తాతయ్యతో కలిసి భోంచేస్తూ అలా కబుర్లు చెప్తూ ఉంటే ఎంత సంతోషంగా ఉందో, అమ్మ చిన్నప్పటి విషయాలన్నీ తాతయ్య చెప్పాడు తెలుసా అని కేదార్ చాలా సంతోషపడుతూ ఉంటే, నేను చెప్పాను కదా కేదార్, ఇలాంటి ఒక రోజు వస్తుందని అని ధాత్రి అంటుంది. అవును, ఇప్పుడు నేను వజ్రపాటి కుటుంబ వారసుని, నేను ఈ మహల్కి వారసుని అని కేదార్ సంతోషపడుతూ ఉంటే, అంటే నేను నీకు అవసరం లేదా అని ధాత్రి అంటుంది. అవును, నేను 100 కోట్లకి వారసుని కదా అని కేదార్ అంటాడు. అంతేలే, నీకు 100 కోట్లు వారసత్వం రాగానే నన్ను మర్చిపోయావు అన్నమాట, అంతే అంతేలే అని ధాత్రి అంటుంటే, అయ్యో ధాత్రి, నువ్వు లేకుండా ఈ 100 కోట్లు నేనేం చేసుకుంటాను చెప్పు, ఏదైనా నువ్వు నన్ను వెన్నుండి నడిపించావు అని కేదార్ ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే సాధునాయక్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. జై హింద్ సార్ చెప్పండి అని అడగటంతో, రాయుడు అంకాలమ్మ జాతరకి వెళ్తున్నారు, మిమ్మల్ని సెక్యూరిటీగా రమ్మని పిలిచాడు అని సాధునాయక్ అంటే, అంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేస్తున్నాడు, దీని వెనుక అవినాష్ కూడా ఉంటాడు, మేము ఎన్కౌంటర్ చేసి అవినాష్ని చంపేయకముందే ముందు జాగ్రత్తగా అవినాష్ మమ్మల్ని ఏదో చంపటం కోసం మీనంతో కలిపి ఇదంతా ప్లాన్ చేస్తున్నట్లున్నాడు. సరే, పబ్లిక్కి ఏమీ జరగకుండా జాగ్రత్తగా కేరింగ్గా నేను ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాను, మేము అక్కడికి సెక్యూరిటీగా వెళ్తేనే కదా ఏం జరిగేది తెలిసేది అని దాత్రి కేదార్ చెప్పడంతో, సరే జేడి, చాలా కేరింగ్గా డీల్ చేయి అని సాధునాయక్ చెప్తాడు. సుమ చావుకి న్యాయం జరగాలంటే రేపు గుడిలో జరిగేది ఆ అవినాష్ రాక్షస సంహారం జరిగి తీరుతుంది అని ధాత్రి చెప్తుంది. సరే ధాత్రి, రేపు మనమిద్దరం లేకుంటే తాతయ్యకి ప్రమాదం కదా, పైగా యువరాజ్ సాక్ష్యాల కోసం వచ్చి తాతయ్యని ఏమైనా చేస్తే అని కేదార్ చెప్తుంటే, నాకేం కాదు, మీకేదో పని ఉందని చెప్తున్నారు కదా, మీ జీవితాలు ఇక్కడే ఆగిపోకూడదు, కావాలంటే ఇక్కడ చాలామంది పని వాళ్ళు ఉన్నారు, ఊరి జనాలు కూడా ఉన్నారు, నేను జాగ్రత్తగా ఉంటాను అని తాతయ్య అభయం ఇస్తాడు. కానీ ఆ యువరాజ్ గురించి మీకు తెలీదు, జాగ్రత్తగా ఉండండి అని ధాత్రి కేదార్ చెప్తుంటే, సరే మనం ఆ సాక్ష్యాల్ని ఎక్కడైనా దాచిపెడదాము, ఒక పని చేద్దాము, మీ అమ్మగారి ఫోటో వెనుక దాచిపెడదామని ధాత్రి అంటుంది. అలాగేనని ఆ సాక్ష్యాల్ని సుహాసిని ఫోటో వెనుక దాచిపెడతారు. సరేనమ్మా, మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి, నేను జాగ్రత్తగా ఉంటానని తాతయ్య వాళ్ళని ఇద్దరిని పంపించేస్తాడు. అయితే ఇదంతా కూడా ఒకతను చాటుగా ఉండి వింటూ ఉంటాడు. అతను వెంటనే యువరాజ్కి ఫోన్ చేసి, రేపు జగదాత్రి కేదార్ ఎక్కడికో బయటికి వెళ్తున్నారంట, ఆ సాక్ష్యాల్ని సుహాసినమ్మ ఫోటో వెనుక దాచిపెట్టారు, హాల్లో ఎవరూ లేరు, ఆ సాక్ష్యాల్ని నేను కొట్టేసి మీ దగ్గరికి తీసుకురమ్మంటారా అని చెప్పటంతో, ఆ జగదాత్రి కేదార్ ఉండగా నువ్వు ఆ పని చేయలేవు, ఒకవేళ చేసినా కూడా అవి నా దగ్గరికి చేరలేపే నిన్ను కొట్టి మళ్ళీ వాటిని తీసుకువెళ్తారు, రేపు వాళ్ళిద్దరూ అక్కడి నుంచి బయలుదేరగానే చెప్పు, నేనే అక్కడికి వచ్చి ఆ సాక్ష్యాల్ని తీసుకుంటానని యువరాజ్ ఫోన్లో చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. రే కేదార్గా, ఎన్నిసార్లు నా చేతిలో ఓడిపోతావురా, నువ్వు నా చేతిలో ఓడిపోయిన ప్రతిసారి నాకు రెట్టింపు సంతోషం పగని ఇస్తున్నాయి, ఈసారి కూడా ఓడిపోతావు చూస్తూ ఉండు అని యువరాజ్ అనుకుంటూ ఉంటాడు.
తర్వాత రోజు ఉదయాన్నే జేడీకేడి గుడిలో ఆలోచిస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఇంకేదో ప్లాన్ చేస్తున్నారు. అందుకే మనల్ని ఈ ఆలయం దగ్గరికి రప్పించారు. అది ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే మినిస్టర్ రాయుడు అక్కడికి వచ్చి, ఏంటి జేడీకేడి, ఇంకో 33 నిమిషాల్లో మీరు చనిపోబోతున్నారు. నా కొడుకు ఏం ప్లాన్ చేశాడో నాకు తెలీదు కానీ మీరు మాత్రం 33 నిమిషాల్లో చచ్చిపోబోతున్నారు. నా కొడుకుని వచ్చే జన్మలో కూడా తలుచుకొని నువ్వు వణికిపోతూ ఉంటావు. నా కొడుకుతో పెట్టుకున్నావు కదా అని రాయుడు వార్నింగ్ ఇస్తుంటే జేడి నవ్వుతూ, ఇందాక నీ కొడుకు ఏం ప్లాన్ చేశాడో నీకు తెలీదని చెప్పావు. అంటే మీనంతో కలిపి నువ్వు ప్లాన్ చేసావు కదా, మాకు ఆ మాత్రం తెలీదనుకుంటున్నావా? నీ కొడుకు ఫారిన్ పారిపోదాం అనుకుంటే మా ఇద్దరిని చంపి కానీ వెళ్ళనని పట్టుపట్టి ఉంటాడు. అందుకే నువ్వు మీనంతో కలిపి ఇలా ప్లాన్ చేశావు. ఇది మాకు తెలీదనుకుంటున్నావా? అసలు మా స్టేషన్లో పనిచేసే రైటర్ కూడా ఇది గెస్ చేయగలడు తెలుసా అని జేడీకేడి నవ్వుతూ చెప్తారు. నీ కొడుకుని ఫారిన్ పంపించి ఉన్నా ఈ పాటికి ప్రాణాలతో ఉండేవాడు. ఈరోజు ఇక్కడ రాక్షస సంహారం జరుగుతుంది. అది నా చేతిలో. చూసుకో, నీ కొడుకు ఎలా చచ్చిపోతాడో నువ్వే నీ కళ్ళతో చూసుకో అంటూ జేడీకేడి వార్నింగ్ ఇచ్చి వెళ్తారు. తర్వాత మేనన్ గుడి దగ్గర అవినాష్తో, సూపర్ అవినాష్, చిన్నోడివైన ఆ జేడీని చంపుతున్నావు. జేడీని చంపిన తర్వాత మనమిద్దరము బిజినెస్ డీల్ మాట్లాడుకుందాం అని చెప్తుంటే, అలాగే బాయ్, డీల్ ఓకే అని అవినాష్ అంటాడు. వీడు జేడి చేతిలో చావకపోతే సరే, వీడు జేడిని చంపటం ఏంటి అని అభి అనుకుంటూ ఉంటాడు. అప్పుడే రాయుడి దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఆ జేడి ఇక్కడికి వచ్చింది. నిన్ను చంపుతానని నాతో వార్నింగ్ ఇచ్చింది. వెంటనే నువ్వు కార్తిక్ ఇక్కడి నుంచి వెళ్ళిపోండని రాయుడు అంటే, ఆ జేడీకి భయపడి నువ్వు నాకు ఫోన్ చేస్తున్నావా డాడ్? ఆ జేడీని నా చేతిలో చేస్తుంది. ముందు మీరు ఫోన్ పెట్టేయండి అని అవినాష్ చెప్తుంటే, ఆ జేడీ గురించి నీకు అర్థం కావటం లేదు అని రాయుడు కంగారు పడుతూ ఉంటాడు. బాయ్, మీరు వెంటనే ఆ కేడీ గాన్ని చంపేయమని చెప్పండి. అప్పుడే ఆ జేడీకి భయం అంటే ఏంటో తెలుస్తుంది. అప్పుడు వెంటాడి మనం జేడీని చంపేయొచ్చు అని అవినాష్ చెప్పటంతో, అంతేనా సరే అని ఒక రౌడీకి గో అహెడ్ రెడీ అని మెసేజ్ సెండ్ చేస్తాడు. ఇంకాసేపట్లో కేడీ గావు కేక, జేడీ ఏడుపు చూస్తున్నాను అని అవినాష్ చాలా సంతోషపడుతూ ఉంటే, ఒక రౌడీ కేదార్ని చంపటం కోసం రివాల్వర్ని గురిపెట్టి ఉంటాడు. ఈ లోపల కేదార్ తాతయ్య గురించి కంగారు పడుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు. నువ్వు కంగారు పడకంటూ జేడీ ధైర్యం చెప్తూ, చూడండి, మీరు వెంటనే ఆదిత్యపురం వెళ్ళి తాతయ్యని జాగ్రత్తగా చూసుకోండి. ఈ రోజు వచ్చే ఛాన్స్ ఉంది అని పోలీసుల్ని సెక్యూరిటీగా ఆదిత్యపురానికి పంపిస్తుంది. ఇక్కడ ఇంకేదో చేయబోతున్నారు కాబట్టి పబ్లిక్‌కి ఎటువంటి ప్రాణహాని జరగకుండా మనం జాగ్రత్తగా ఉండాలి అని జేడీ, కేడీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ లోపల ఆ రౌడీ కేదార్ని షూట్ చేస్తే అది కాస్త కాళ్ళ దగ్గర తగులుతుంది. మిస్‌ఫైర్ అయిపోతుంది. అప్పుడు జేడీ, కేడీ జాగ్రత్త పడిపోయి అక్కడ ఉన్న ఒక అద్దాన్ని ఆ రౌడీ ముఖానికి పడేలా చేస్తాడు. దాంతో అతడు కళ్ళు మూసుకునేలోపు వీళ్ళిద్దరూ అక్కడి నుంచి పారిపోయి పక్కకు వచ్చేసి రమ్యకి ఫోన్ చేసి, అదిగో వాడు అక్కడి నుంచి షూట్ చేస్తున్నాడు పట్టుకో అని జేడీ చెప్తుంది. ఇదంతా అవినాష్, మీనన్ ఇద్దరూ కలిసి ప్లాన్ చేస్తున్నారు. ముందు నిన్ను చంపేసి తర్వాత నన్ను ఏడిపించి నన్ను చంపాలని చూస్తున్నారు. సరే, అవినాష్ దగ్గర నుంచి ఇప్పుడు ఫోన్ కాల్ వస్తుంది అని జేడీ, కేడీ అనుకుంటూ ఉండగానే అవినాష్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. ఏంటి అవినాష్, నువ్వేదో నా ముందుకు వచ్చి తలపడతావనుకుంటే ఇలా పిరికివాళ్ళ మీనన్ పక్కన ఉండి కేడీని చంపాలని చూస్తున్నావా? నువ్వు ఇంత పిరికివాడివని అస్సలు అనుకోలేదు అని చెప్తుంటే, ఏయ్ జేడీ అని అవినాష్ అరుస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ దగ్గర ఒక మైక్ ఉంటుంది. ఆ మైక్‌లో నుండి వచ్చే సౌండ్‌ని బట్టి వాళ్ళు ఎక్కడ ఉన్నాడో జేడీ, కేడీ కనిపెట్టేసి అక్కడికి వచ్చేస్తారు. జేడీ, నువ్వు ఇలా నాతో బాగా తల పెడతావు. నేను ఎలా ఆలోచిస్తానో నువ్వు అలాగే ఆలోచిస్తావు. అందుకే నీతో తల పడితే బాగా కిక్కొస్తుంది అని మీనన్ షాకింగ్‌గా జేడీతో మాట్లాడుతూ ఉంటే, నేను ఈరోజు నిన్ను చంపనులే మీనన్. నేను చంపేది అవినాష్‌ని, కార్తీక్‌ని మాత్రమే ఎన్‌కౌంటర్ చేస్తాము. ఈరోజు నువ్వు బ్రతికిపోయినట్లే అని జేడీ అంటుంది. అవినాష్, నువ్వేమీ కంగారు పడకు. త్వరలోనే మీనన్ని కూడా నీ దగ్గరికి పంపించేస్తానులే అని జేడీ అంటుంటే, ఏంటి జేడీ, కేడీ, ఇంతేనా మీరు ఎక్స్‌పెక్ట్ చేసింది? మిమ్మల్ని చంపాలనుకుంటే మీరు ఎక్కడ ఉంటారో తెలుసు కదా! నేరుగా అక్కడికే వచ్చి స్నిప్పర్ మీకు గురిపెట్టి ఉండేవాళ్ళం. ఏంటి బాయ్ జేడీ, చాలా తెలివైందంటున్నావు. కానీ ఈ మాత్రం గెస్ చేయలేదేంటి అని అవినాష్ అంటాడు. అవును, మేం ప్లాన్ చేసింది ఇది కాదు, వేరే ఉంది అని మీనన్ షాక్ ఇస్తాడు. ఏంటి జేడీ, నిన్ను పరిగెత్తించి చంపుతానని చెప్పాను కదా! ఇప్పుడు సుమ వాళ్ళ తాతయ్య, కృష్ణమూర్తి తాతయ్య దగ్గర నేను 3 నిమిషాల్లో పేలిపోయే బాంబుని పెట్టాను. చుట్టూ వందల మంది జనాలు. మరి పరిగెత్తు జేడీ, పరిగెత్తు, కాపాడుకో అని అవినాష్ చెప్తుంటే, ఏంటి జేడీ, నువ్వు ఈ మాత్రం గెస్ చేయలేకపోతే ఎలా అని మీనన్ పైశాచిక నవ్వు నవ్వుతూ ఉంటారు. జేడీ, కేడీ జనాల్ని కాపాడడం కోసం, కృష్ణమూర్తి తాతయ్య కోసం పరుగులు పెడుతూ వెళ్తారు.
ఈ లోపల అవినాష్ ఫ్రెండ్ కార్తీక్ భయపడి నేను ఇక్కడి నుంచి పారిపోతానని వెళ్ళిపోతూ ఉంటాడు. పారిపోతే పారిపోనివ్వు, ఈ లోపల జేడీకేడి చచ్చిపోతారన్న న్యూస్ అయినా వింటారులే అని అవినాష్ చెప్తాడు. ఈ లోపల జేడీకేడి కృష్ణమూర్తి తాతయ్యని కనిపెట్టేసి ఆ బాంబుని డిఫ్యూజ్ చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే అది డిఫ్యూజ్ చేయలేకపోవటంతో కేడి ఆ బాంబు తీసుకొని పరుగులు పెడుతూ ఉంటారు. అదిగో ఆ కేడి బాంబు పట్టుకు వెళ్తున్నారు అని అభి చెప్పటంతో ఇక 1 మినిట్ మాత్రమే ఉంది. వాడు దాన్ని పడేసి తిరిగి వచ్చే సమయం లేదు. కేడి వీర మరణం అని అవినాష్ చెప్తుంటే అప్పుడే కార్తీక్ కారులో పారిపోతూ ఉంటారు. అది గమనించేసిన కేడి ఆ బాంబుని కార్తీక్ కారులో విసిరి పడేస్తాడు. ఈ లోపల కార్తీక్ ఆ కారుతో పాటి పేలిపోతాడు. అయ్యో! అని అవినాష్ మీనన్ చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటాడు. అలా కార్తీక్ ప్రాణాలు పోయాయి. ఇక అవినాష్ ప్రాణాలు ఎలా పోతాయన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.